పనిచేసి జాగ్రత్తగా భారతీయ జనతా పార్టీ నోరు పారేసుకోకుంటే మంచిది. లేకపోతే నీ అగ్గిపేట మచ్చ దగ్గరకు పోతావా, నువ్వు కాంగ్రెస్ పార్టీకి పోతావా, అన్ని సంగతి తెలుసు. అగ్గిపేట మచ్చ సంగతి ఇందాక చెప్పినా కదా, అగ్గిపేట మచ్చ దగ్గరికి నువ్వేం పోయినావు, నువ్వు ఎంతకు మాట్లాడుకున్నావు, ఎందుకు నీ బేరం ఫెయిల్ అయింది, ఏ విధంగా నీకు అట్లా చేసి అన్యాయం జరిగింది, ఎందుకు మెడల్ పెట్టి నీకు అది కూడా తెలుసు. గతంలో నువ్వు బీజేపీ పార్టీ అట్లాంటి మనస్తత్వం నీది. డబ్బులు కావాలి నీకు, ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడ పోయే రకం నువ్వు చదువుకున్న మూర్ఖునివి అని చెప్పేసి నీకు హెచ్చరిస్తున్నా. చదువుకున్న మూర్ఖుడికి ఇట్లే ఉంటారు. చదువుకున్నది సమాజానికి పనిచేయాలి తప్ప తన సొంత మూర్ఖత్వాని కోసం వాడుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదు. నిజంగా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా గ్రూప్ రాజకీయాలు అనేది నువ్వు పెట్టినప్పటికీ, భారతీయ జనతా పార్టీ గ్రూపాలు పెట్టినప్పటికీ కూడా గ్రూప్ రాజకీయాలు లేకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, ఎంపీ గారు ఆధ్వర్యంలో గ్రూప్ రాజకీయాలు నువ్వెన్ని పెట్టినా కుదరదు. ఏం చేసినా కూడా నీవు చెప్పిన పరిస్థితి చెల్లనేరదు. గుర్తుపెట్టుకో పంజాబ్ కుమార్, నువ్వు పోతా అంటే మూసుకొని పో. నేనెవడు ఆపని అనడు, ఎవడు పొమ్మని లేదు కూడా. ఎందుకు పొమ్మని అంటే ప్రతి ఒక్క కార్యకర్త మాకు ఇంపార్టెంటే, ప్రతి ఒక్క ఓటర్ మాకు ఇంపార్టెంటే. అట్లా అని చెప్పేసి నువ్వెవరు పొమ్మనిలే, నీ అంతా నువ్వు పోతున్నావు, పోతే పో. కానీ నువ్వు పార్టీని కానీ, పార్టీ సిద్ధాంతాలను కానీ, పార్టీ నాయకులను కానీ విమర్శించకపోతే ఊకునే ప్రసక్తే లేదు. మిస్టర్ పంజాబ్ విజయ్ కుమార్, ఏమనుకుంటున్నావో, నువ్వు మాటలు మాట్లాడితే ఊకునేకి వేరే పార్టీ కాదు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ. ఒకటి చెప్తున్నా, నువ్వు ఏ పార్టీలకైతే పోతా అంటున్నావో ఆ పార్టీని అడుగు. ఆ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది కదా, ఆ పార్టీ గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు బీసీలకు ఇన్ని టికెట్లు ఇచ్చిందా? చూపి ఇప్పుడు నేను లెక్కలతో ప్రూవ్ చేస్తా. కాదు, అన్ని ఊకదంపుడు మాటలు తప్ప బీసీ నినాదం అని చెప్పేసి నువ్వు ముందరేసుకుంటున్నావు. ఇదంతా పనికిరాదు మిస్టర్ పంజాబ్ విజయ్ కుమార్. బీసీ లెక్కలను, బీసీ గురించి ప్రాధాన్యం, బీసీకి విలువిచ్చే, ప్రపంచంలో విలువిచ్చే పార్టీ ఏదైనా అది భారతీయ జనతా పార్టీ. గౌరవ నరేంద్ర మోడీ గారు బీసీ, దేశ అత్యున్నత రాష్ట్రపతి గారు ఒక ఎస్సీ. ఇట్లాంటి పార్టీని పట్టుకొని బీసీకి